ఉదయకాలమున ఈ ఫస్ట్ సర్వీస్లో కూడి వచ్చిన మీ అందరికీ ఆహ్వానము. అయితే ఈ ఫస్ట్ సర్వీస్లో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం మనం చదువుదాము. ఆయన నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారికి బహు శ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయంగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, పై పని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో ఏమనుందంటే యెజబేలు అనే ఒక స్త్రీ గురించి రాయబడి ఉంది. ఏమని చెప్తా ఉన్నాడంటే, దేవుడు నీ విశ్వాసము మంచిది, నీ క్రియలు మంచివి, అంటే నువ్వు చేసే పనులన్నీ మంచివి, నీ యొక్క ప్రేమ మంచిది, నీ పరిచర్య మంచిది, నీ యొక్క విశ్వాసము చాలా మంచిది, నీకు సహనం కూడా ఉన్నది. ఇన్ని విషయాల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు. ఏమని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడంటే, నువ్వు చాలా ఓపిక కలిగి ఉన్నావు, నీకు ఇంకా కడపటి క్రియలు ఇంకా బాగున్నవి. అంటే ముందు చేసే వాటికంటే ఇప్పుడు చేసే పనులు చాలా బాగా చేస్తున్నావు. ప్రేమలో ఎదిగినావు, విశ్వాసంలో ఎదిగినావు, పరిచర్యలో ఎదిగినావు, నీ క్రియల్లో ఎదిగినావు. తర్వాత నీ సహనంలో కూడా నువ్వు మంచిగా ఉన్నావు. 2:19-18 నుంచి చదవండి. తుయతైరలో ఉన్న సంగపు దూతకు ఈలాగు రాయము, అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయితే ఇక్కడ ఏమని, అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు, పాదములు అపరంజి పాదములు పోలినవాడు. ఎవరంటే యేసయ్య ఏమని చెప్తా ఉన్నాడు? అపరంజి పాదములంటే బ్రాంజ్ ఫీట్ అంట, అంటే గట్టి ఫీట్, ఇనుము కంటే కొద్దిగా శ్రేష్టమైన మెటల్ ఏంటంటే బ్రాంజ్. సో బ్రాంజ్ ఫీట్. తర్వాత ఆయన కళ్ళు ఎట్లా ఉన్నాయంటే అగ్నిజ్వాలలు. ఈ అగ్నిజ్వాలల వంటి కన్నులను ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు అన్నీ బాగా చేస్తున్నావు కదా, నువ్వేమనుకుంటున్నావంటే నేను బాగా ఉన్నాను, నాకేం సమస్య లేదు అని మనం అనుకుంటున్నాం, అందరం అనుకుంటున్నాం. కానీ నీ మీద ఏమని రాయబడి ఉంది? నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎవరితో చెప్తా ఉన్నాడు ఈ మాటలు? యేసు ప్రభు ఎవరితో చెప్తా ఉన్నాడు? సంఘముతో చెప్తా ఉన్నాడు. ఏ సంఘముతో చెప్తా ఉన్నాడు? అంత్య దినములలో ఉన్న 7 సంఘములలో ఒక సంఘమైన తుయత్తరా సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అన్నీ బాగా ఉన్నావు, నీ కడపటి క్రియలు కూడా ముందు వాటికంటే మంచిగా ఉన్నవి, కానీ ఒక తప్పు మోపవలసింది. ఎవరిని నువ్వు ఉండనిస్తున్నావు? యెజబేల్ అనే స్త్రీని నువ్వు ఉండనిస్తా ఉన్నావు. ఈ యెజబేల్ ఎక్కడుందంటే మొదటి రాజుల గ్రంథంలో ఉంది. 16వ అధ్యాయము 31వ వచనం చదువుదాము. 31వ వచనం చదివిన తర్వాత
నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనీయులకు రాజైన ఎద్బాతాయులు కుమార్తె అయిన యెజెబేలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుకు వారికి మొక్కుటకు. ఎవరిని ఎక్కడుంది ఇక్కడ 16వ అధ్యాయం 31 ఏమనుంది? ఎద్బాయేలు కుమార్తె అయిన యెజెబేలును వివాహము చేసుకుని. ఎవరిని వివాహం చేసుకుంటే యూదా రాజైన ఆహాబు, యూదా దేశానికి రాజు అయిన. యూదులు ఎవరంటే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దేవుణ్ణి ఆరాధించేవారు. అటువంటి యూదా రాజు ఆహాబు ఆయన ఎవరిని వివాహం చేసుకున్నాడంటే ఎద్బయేలు అనే బయలుదేవతను పూజించే ఒక సీదోనీయుల రాజు యొక్క కుమార్తె అయిన యెజెబెల్ని చేసుకుంటాడు. ఈ వివాహం చేసుకోవడానికి మొదటి కారణం ఏంటంటే సీదోనీయులేమో ఒకదానిలో బాగా వ్యాపారంలో చాలా అభివృద్ధి చెందిండ్రు. ఈ యూదా రాజులేమో, యూదా దేశమేమో ఇది ఫుడ్ అన్ని కొన్ని మంచి తిండి పదార్థాలు తర్వాత అవన్నిటి విషయంలో చాలా వాళ్ళు అభివృద్ధి పొందినారు, ధాన్యము విషయంలో. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇట్లా వివాహం చేసుకుంటే మనము అభివృద్ధి చెందుతాము, దేశంలో 2 దేశాలు అభివృద్ధి చెందుతాయి. కానీ మన యొక్క ఆలోచనలు ఎలా ఉండాలి అంటే ఇక్కడ రాయబడ్డ ప్రకారము దేవుని యొక్క పద్ధతులలో ఉండాలి, దేవుని యొక్క నియమాలలో ఉండాలి. అయితే ఆహాబు వివాహం చేసుకున్న తర్వాత యెజెబెల్ ఆ దేశానికి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ దేశంలో ఇశ్రాయేలీలందరూ దేవుని ప్రజలందరూ కూడా యావేని అంటే యెహోవా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. కానీ యెజెబెల్ వచ్చిన తర్వాత ఆమె రాజు యొక్క భార్య అంటే మొదటి స్త్రీ దేశానికి. ఆమె యెహోవా దేవుణ్ణి ఎదిరించేస్తుంది, ధిక్కరించేస్తుంది, ఆయనను ఆరాధించడానికి ఇష్టపడదు. దానికి బదులుగా ఆమె ఏం చేస్తుందంటే ఆ దేశంలో ఆమె ఆరాధిస్తున్న బయలుదేవతకు స్టాచ్యూ ఒక మందిరం కడుతుంది. అంటే ఆహాబు పర్మిషన్ కూడా ఇచ్చేస్తాడు. ఎందుకు ఇవ్వడానికి ఆస్కారమైందంటే ఆ విధంగా ఎందుకు జరిగిందంటే ఆహాబు ఒకటే చూస్తాడు, ఏంటంటే నా దేశం అభివృద్ధి పొందుతుంది, నా భార్య కదా ఈమె మాట, మరి ఈమెను కూడా సాటిస్ఫై చేయాలా, తృప్తిపరచాలా. ఆ కాంప్రమైజ్ ఎప్పుడైతే అవుతాడో వెంటనే యెజెబెలు చాలా పవర్ఫుల్గా అయిపోయి ఆ దేశం అంతటా ఏం చేస్తుంది? అక్కడ ఏమని రాయబడ్డ చూడండి 31వ వచనంలో, నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనీయులకు రాజైన ఎద్బాయాలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ ఉండెను. షామ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను, మరియు ఆహాబు దేవస్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. ఎవరికి కోపం పుట్టించిండు? యెహోవాకు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిండు. అంతకు ముందు రాయబడ్డ గ్రంథాలలో ఏమనుందంటే నేను తప్ప వేరే దేవుడు లేడు, నాకు ముందు ఎవరు లేరు, నాకు వెనక ఎవరు లేరు, మీరు నాకు మాత్రమే మీరు పూజించాలి, మీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని ఓల్డ్ టెస్టిమెంట్లో పాత నిబంధనలో చెప్పబడ్డది. క్రొత్త నిబంధనలో కూడా అదే మాటను యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు. అయితే మొట్టమొదటి బ్రేక్ చేసింది ఏ ఆజ్ఞను బ్రేక్ చేసింది? మొదటి ఆజ్ఞను యెజెబెలు మొత్తం తీసేసింది. అయితే ఈ ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడ్డదంటే ఆమె ఏమని చెప్పుకుంటుందంటే నేను ప్రవక్తిని అని చెప్తుందంట. అందుకు ప్రవక్తని అని చెప్పినందుకు అందరూ కూడా ఆమె మాటను ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారు. ప్రజలు ఎట్లుంటారంటే ఏది చెప్తే అది నమ్ముతారు, దేన్ని చూస్తే దాన్ని విశ్వసిస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క
కొద్దిగా తెలిసిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా వెంబడిస్తూ ఉంటారు. ఈమె యొక్క అధికార కాంక్ష, ఎవరికి? యెజబెలుకున్న అధికార కాంక్ష ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అంటే సాతానుకున్న అధికార కాంక్ష డైరెక్ట్గా ఈమెలోనికి వచ్చేసి ఆమె ఒక రాజ్యాన్ని కడతా ఉంది. ఆ ప్రజలకు ఏమని సందేశం ఇస్తూ ఉందంటే, నేను చెప్పిందే రైట్, నేను ఎలా చెప్తే మీరు అలా వినాలి. ప్రవక్త అంటే అదే అధికారంతో కూడిన పరిపాలన ఉంటుంది. వాళ్ళు ఇంకా వేరే దాన్ని లెక్క చేయరు, వేరే విషయంలో వాళ్ళు కనికరమును చూపించరు. ఎవరైతే అవిధేయత చూపిస్తారో ఈమె మాటకి, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుందంటే చంపించేస్తుంది. ప్రవక్తలు ఎవరైతే యెహోవా పక్షముగా ఉన్న ప్రవక్తలు అందరిని చంపించేస్తుంది, మర్సిలెస్గా చంపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు బ్రతికుంటే, వాళ్ళు దేవుని యొక్క పద్ధతులను మార్గములను బోధించినట్లయితే, వీళ్ళు ఎక్కడ తిరిగిపోయి మళ్ళీ యెహోవా దేవుని ఆరాధిస్తారని ఫస్ట్ ప్రవక్తల్ని చంపేస్తుంది. ఈ ప్రవక్తల్ని చంపిన తర్వాత మొత్తం ఆ దేశమును కంట్రోల్ చేసేస్తుంది. మొత్తం ఆ దేశం మీద అజమాయిష్ మొదలు పెడుతుంది. కంట్రోల్ అంటే తెలుసు కదా, ఏది చెప్తే అది జరగాల్సిందే, దానిని వాళ్ళు నమ్మాల్సిందే. ఇంకొకటి ఏంటంటే భయం అనేది కూడా ఎంటర్ అయిపోతుంది. ఒక భయం, పిరికితనం, అమ్మో నేను ఇట్లా చేయకపోతే నాకేమవుతుంది, నష్టమవుతుంది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నీకు పథకాలు ఇస్తుంది. ఆ పథకాల ప్రకారము నువ్వేం చేయాలంటే దానికి ఏదో ఒక దగ్గర మోకాళ్ళు ఉనాలి. నీ యొక్క బీదరికాన్ని బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి, నాకున్న స్థితిగతులను బట్టి మనం ఏం చూస్తామంటే, అమ్మో ఇట్లా చెయ్యకపోతే నాకు ప్రాఫిట్ రాదు, నాకు బెనిఫిట్ కాదు, నాకు ముందు కాలంలో నా పిల్లల బ్రతుకు చాలా కష్టం అవుతుంది. మనం ఏం చేస్తాం? మోకాళ్ళు ఉంటాం, పక్కకు పెట్టేస్తాం. దేన్ని? దేవుడు చెప్పిన మాటల్ని, దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని పక్కకు పెట్టేసి మనము దానికి మోకాళ్ళు ఉంటాం. అప్పుడు మనకేమొస్తుందంటే భయం వచ్చేస్తుంది, డిస్కరేజ్మెంట్ వస్తుంది, చాలా విషయాల్లో కృంగిపోతాం. ఈ కృంగినప్పుడు ఏమవుతుందంటే చేతగానితనం వచ్చేస్తుంది. భయం అంటే ఆ భయం నుంచి నీకెన్నో అద్భుతాలు దేవుడు చేసిండు, నీకెన్నో మంచి కార్యాలు దేవుడు చేసిండు, నువ్వు స్వస్థపరిచిండు, అవన్నీ కూడా నువ్వు పక్కకు పెట్టేస్తావు. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళం లోకమందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. హల్లెలూయా. అయితే ఈ అబద్ధ ప్రవక్తల విషయంలో ఇక్కడ రాయబడి ఉంది, దాని ప్రకారంగా మనము ప్రవర్తించకూడదని, వారిని అనుసరించకూడదని దేవుని వాక్యము స్పష్టంగా రాయబడింది. తర్వాత ఈ యెజబెల్ యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్. యెజబెల్ కూడా భయంకరంగా చనిపోతుంది. దీని అంతటికీ కారణం ఏంటంటే ఆ యొక్క తప్పుడు బోధలు, దేవుడు చేసిన అద్భుతాలు అయినా కూడా ఆ జారత్వాన్ని, ఆ యొక్క మెంటాలిటీని, పాపము చేసే మెంటాలిటీని మనలో ఉంచినట్లయితే చాలా భయంకరము. అయితే క్రొత్త నిబంధనలో దేవుడు నీకు ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తూ ఉన్నాడంటే, యెజబెలు అటువంటి ఆమెకు కూడా ఒకవేళ మారు మనసు పొందితే, రాయబడి ఉంది కదా, చదవండి. ఆమె మారు మనసు పొందినట్లయితే, ప్రకటన 2:20లో,
అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చుటకును వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. మారు మనసు పొందనొల్లదు. ఒకవేళ మారు మనసు పొందితే ఆమెకు దేవుడు కృప చూపేవాడు. పాత నిబంధనలో లేదు కానీ కొత్త నిబంధనలో కృప ఉన్నది. ఈ ఉదయకాలం ఒక ప్రశ్న మీకు, మీరు ఎంతమందిని ఆ జెజబెల్ స్పిరిట్ని ఎదిరించాలని ఆశగా ఉంది? సిన్సియర్గా అడుగుతున్నా నేను ప్రశ్న. ఎంతమందికి ఉంది ఎదిరించాలి ఉందా? నువ్వు ఎదిరించాలి అంటే ఆమెను ఎవ్వరు ముట్టలేకపోయినరు. ఆహాబు ఏం చేయలేకపోయాడు, ఏలియా ఏం చేయలేకపోయాడు, 7,000 మంది ప్రవక్తలు ఏం చేయలేకపోయారు, ఎలీషా ఏం చేయలేకపోయాడు. ఎలీషా కూడా డబుల్ అనాయింటింగ్ ఉంది ఆయనకు. ఆయన కూడా ఆమెను డైరెక్ట్గా ఎదుర్కోలేకపోయాడు. ఒకే ఒక వ్యక్తి సైన్యంలో ఉన్న ఒక సైన్యాధికారి, ఆయన ఆమెను ఎదుర్కొంటాడు. ఆమెను హల్లెలూయా సామాన్యుడు ఎదుర్కొంటాడు. ప్రవక్తలు ఎదుర్కోలేకపోయినారు. కానీ అయితే ఆమెను ఎదుర్కోవడానికి ఏం జరిగిందంటే, ఒకరోజు ఆయన మామూలుగా పెద్దలతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఒక దేశంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధమునకు మెయిన్ చీఫ్ ఎవరంటే ఈ యోహు అనే ఆయన ఏం చేస్తాడంటే ప్రణాళిక వేస్తూ ఉంటాడు. యుద్ధం ఎట్లా చేయాలా, ఏం చేయాలా, మనం జయించాలా. ఎవరి పక్షంగా? యూదావారి పక్షంగా వెళ్తూ ఉంటాడు. ఇంత లోపల ఎలీషా ఏం చేస్తాడంటే ఒక నూనె బుడ్డి తీసుకొని దాన్ని అభిషేకించి ఒక చిన్న పిల్లవాడిని పిలుస్తాడు, అంటే యవనస్తుని పిలుస్తాడు. నువ్వు పోయి అక్కడ యోహు ఎవరని అడిగి నువ్వు గబగబా లోపలికి వెళ్ళి ఈ నూనె ఆయన మీద పోసేసి నీవు యూదాకు రాజువు అని ప్రకటించి నువ్వు పరిగెట్టుకొని వెళ్ళిపో, ఎందుకంటే చుట్టూ వాళ్ళు నిన్ను చంపేస్తారు అని చెప్తే, సరే అని ఈ యవనస్తుడు వెళ్తాడు. వెళ్ళి యోహు ఎక్కడంటే లోపల పెద్దలతో మాట్లాడుతుంటే లోపలికి వెళ్ళి ఆ తైలం తీసుకొని ఆయన మీద పెట్టేసి నువ్వు కాబోయే యూదా రాజు అని చెప్పి పరిగెట్టుకెళ్ళిపోతాడు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతారు, నేను ఒక్కడనే తీసుకెళ్ళిండు కదా లోపలికి, ఏం చేసిండు ఆయన అంటే, ఏం లేదులే ఏదో ఒకటి రా ఇప్పుడైతే జయిద్దామని అంటే, లేదు నువ్వు చెప్పాలి అని అందరు పట్టుబడతారు. అప్పుడు చెప్తాడు ఈయన. చెప్పిన వెంటనే ఆయనను తీసుకెళ్ళి వీళ్ళు ఏమంటారంటే నువ్వే యూదా రాజు అని ప్రకటించేస్తారు. ప్రకటించిన వెంటనే దేవుని ఆత్మ పరలోకము నుండి ఆయన మీదకి దిగి వచ్చేస్తుంది. చెప్పలు కొడదాం హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడతావో, పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు ఏమీ చెయ్యలేవు. ఆత్మ లేనివాడు నా వాడు కాడు. నువ్వు ఆత్మ లేకపోతే ఈ లోకములో ఏది జయించలేవు. లోక పద్ధతులు జయించలేవు. లోకముతో స్నేహం చేస్తావు. లోకములో ఉన్న ప్రతి నియమ నిబంధనలకి నువ్వు లోబడతావు. నువ్వు ఇది చేస్తే నీకు అక్కడ డబ్బులు వస్తాయి, సైన్ పెడతావు. నువ్వు అట్లా పోతే నీకు అట్లా వస్తాయి, దానికి సైన్ పెడతావు. నువ్వు ఆలోచించవు. ఏ రకంగా నీకు డబ్బులు రావాలని చూసుకుంటావు, కానీ ఇది దేవుని పద్ధత. ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి కుమ్మరింపబడతాడు. హల్లెలూయా. ఈ జనరేషన్ని దేవుడు లేవనెత్తుతా ఉన్నాడు. యోహు అంట అభిషేకం పొందినంటనే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఆయన రథాన్ని ఎట్లా తోలిండంటే, చదువుదాం మనం అది. 2 రాజులు 9:20. అప్పుడు కావలివాడు వీడును వారిని కలుసుకొని తిరిగి రాక నిలిచెను. మరియు అతడు వెర్రి లోలడము తోరుచున్నాడు గనక
అది నింషీ కుమారుడైన ఏహు తోలడం వలనే ఉన్నదనెను. చాలు. ఏం చేసిండు? రోషంతో తోలుతా ఉన్నాడు. ఏదో ఎల్దనా పోదునా మాలుదునా వద్దునా అని టకా 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 కాదు, గట్టిగా వాటిని లాగితే ఆ స్పీడ్కి, ఆ తోలడానికి దుమ్ము రెగిసిపోతుంది. దూరం నుంచి చూసిన వాళ్ళందరూ గుండెలు గడగడలాడుతున్నాయంట. ఎవరైనా ఇంత వెర్రి తోలుతుడు ఎందుకు అని చెప్పి అప్పట్లో ఉన్న యోహోరాం అనే రాజు, అహాజ్య రాజులు ఏం చేసిండ్రంటే కొంతమంది సేవకుల్ని పంపించిండ్రు. ఏమని? నువ్వు మాకు సమాధానంగా వస్తున్నావా? ఇంత భయంకరంగా తోలుకుంటా వస్తున్నావు, మా మీద కోపంతో వస్తున్నావా? ఎందుకు వస్తున్నావు? ఎక్కడికి వస్తున్నట్టే, ఎక్కడైతే జెజబెల్ ఉందో అక్కడికి వస్తా ఉన్నాడు. వాడే యోహు ఏమన్నాడంటే, నీకు నాతో సమాధానము పని ఏంటి? గమ్మన నా వెనకకు వచ్చి జాయిన్ అవ్వంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ సమస్య, నీ రోగము, నీ బాధ, నువ్వు రోజు ఏడ్చుకునే ఏడుపు, నీ శరీరంలో ఉన్న గాయాలు, నీ హృదయంలో ఉన్న గాయాలు నీ ఎదురుగా వస్తున్నవి. నీవు అభిషేకింపబడితే, నీ యొక్క దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉండినట్లయితే నీకు ఎంత రోషం ఉంటుందంటే నువ్వు ఆ పరిస్థితితో చెప్తావు. దేంతో చెప్తావు? ఆర్థిక ఇరుకు ఇబ్బందులతో చెప్తావు. వెనకకు పో, ముసలితన మందు నేను చిగురిస్తాను, సారము కలిగి పచ్చగా ఉంటాను. ప్రతి పరిస్థితిని, నాకు తెలియదు నీ పరిస్థితి ఏంటో, నీ పరిస్థితిని దేవునికి అధికారంతో, ఆత్మాభిషేకంతో నువ్వు మాట్లాడాలి. నా వెనకకి రా. 2 సార్లు పంపినంట వాళ్ళు, పాపం రాజులు దూతల్ని, అంటే సేవకుల్ని. వాళ్ళు గమ్మన వెనకకి వెళ్ళిపోయారంట. మారు మాట్లాడకుండా పరిశుద్ధాత్మతో నువ్వు అభిషేకింపబడితే ఎదుటి ఉన్న సమస్య మారు మాట్లాడదు, నీకు రిటర్న్ జవాబు కూడా ఇవ్వదు, నీ వెనకకు వచ్చేస్తుంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తోలడం దాన్ని వైల్డ్ అనాయింటింగ్ అంటారు ఇంగ్లీష్లో. నీ వైల్డ్, నీ అభిషేకము వైల్డ్గా ఉంటే, ఆత్మతో నువ్వు అభిషేకింపబడినప్పుడు నీ ఫెరోషియస్గా, రోషముగా ఉంటే ప్రతి సమస్య నీ వెనక వెళ్ళిపోతుంది. అంత మాత్రమే కాదు, ఆ వెర్రి తోలడము యెజబెల్ యొక్క కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. దూరంలో నిలబడి యెజబెల్ మంచిగా ఈయనని ఏం చేద్దామంటే పాసిఫై చేద్దామని మాట్లాడదామని చూస్తుంది. అమ్మో, నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు వాళ్ళని చంపినవా, వీళ్ళని చంపినవా, నువ్వు పౌరుషం గలోడివి అని పొగడడం స్టార్ట్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా రకాలుగా కన్నింగా పడగొట్టాలని చూస్తూ ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా. పడగొట్టాలని ఆయనతో మాట్లాడుతూ ఉంటే దాని మాటలు లెక్క చేయడు. ఎవరు నా పక్షముగా ఉన్నారు? కిటికీలో ఉన్నోళ్ళని అడుగుతుంటాడు, ఆమె దగ్గర ఉన్నోళ్ళని. 2-3 అట్లా తొంగి చూస్తారు, మేము మీ పక్షంగా ఉన్నాను, దాని కిందకు దోసేయండి అంటాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్య ఎదురుగుండొచ్చినా నువ్వు దాని వెనక్కి వెళ్ళిపోవాలి. నీ సమస్య నీ ఇంటిలో కిటికీలో ఉన్నా కూడా దాని కింద పడేయాలి. అర్థమవుతుందా? పడేయాలంతే. సమస్యతో నువ్వు మాట్లాడాలి. తోసేస్తారు దాన్ని. ఒక్క దెబ్బకు దేవుని వాక్యము నెరవేర్చబడేటట్లు అది పడదోయబడుతుంది. దాని రక్తము కుక్కలు నాకేస్తాయి, దాని మాంసం కూడా తినేస్తాయి, ఎముకలు మాత్రం మిగులుంటాయి. యోహు వెళ్ళి భోజనం చేసి అక్కడ కూర్చొని చెప్తాడంట, పాపం ఆమె రాజకుమార్తెనే కదా, ఆమెను అక్కడ తీసుకెళ్ళి పాతి పెట్టండి అని. పాపం సేవకులు పరిగెత్తికి వెళ్ళేటప్పటికీ ఏముండవు, ఎముకలు ఉంటాయి అంతే. అక్కడ ఎవరో ఈమెను గుర్తుపట్టనంత భయంకరంగా ఉంటుందంట. హల్లెలూయా. దేవుని మాట నిరర్ధకము కానేరదు. భూమి ఆకాశములు గతించిపోయినా కూడా
ఆయన మాట ఎన్నడూ తప్పిపోదు. ఆమెను చెప్పలు కొడదాం. హల్లెలూయా. దేవుడిచ్చిన అభిషేకం పొందుకుందాము, అభిషేకంలో ముందుకు సాగుదాము. ఈ అభిషేకము నీకు ఎవరి ద్వారా అటాచ్ అయి ఉంటుందంటే పరిశుద్ధాత్మని ద్వారా నీకు అటాచ్ అయి ఉంటుంది. ఒక పాస్టర్ దగ్గర ఉంటే అది నీకు అటాచ్ అవ్వదు, ఒక వ్యక్తి దగ్గర ఉంటే అటాచ్ కాదు. పరిశుద్ధాత్మని ద్వారా ఈ యొక్క వైల్డ్ అనాయింటింగ్ నీకు అటాచ్ అవుతుంది, నీకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి ప్రతి దినము మనం ప్రార్థన చేసుకొని ఆ అనాయింటింగ్ పొందుకొని వ్యక్తిగతంగా జయం పొందుదాము, సంఘములో జయం పొందుదాము, కుటుంబంలో జయం పొందుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. వాక్యము మీలో 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలించునుగాక.